తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, ఉద్యమ ఆలోచనలు, ఆనాడు ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ విధి విధానాలను రాసిన దాంట్లో మిత్రుడు దాసోజు శ్రవణ్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు. నేను అడుగుతున్న మా మిత్రుడిని, జ్ఞానిని, ఆనాడు దాసోజు శ్రవణ్ మేధావిగా భావించి ఉద్యోగ అవకాశాలు ఎట్లుండాలి, నీళ్ళు ఎట్లా వినియోగించుకోవాలి, మేధో సంపత్తిని ఏ రకంగా తెలంగాణలో వినియోగించుకోవాలనే కాగితాలన్నీ ఆయనతో రాపించుకున్నాడు. అవి అమలు జరిగినాయా ఆలోచన చేయండి. ఇవాళ ఎందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని నమ్ముతలేడు? ఎందుకు కేసీఆర్కు తెలంగాణ ప్రజల మీద నమ్మకం పోయిందంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ని నమ్ముతలేరు. వీడు దొంగ, లంగ, లుచ్చా, బేకార్గాడు, ఇవాళ దోపిడీదారుడిగా కేసీఆర్ మారిండని చెప్పి ఈ బేకార్ నాయలను వదిలించుకుంటేనే మనకు శని పోతుందని ఇవాళ తెలంగాణ సమాజం అనుకుంటుంది. కాబట్టే కేసీఆర్ ప్రజలు అప్రమత్తమైనరు, ప్రజలు ఆలోచన చేస్తుర్రు, ప్రజలకు అసలు విషయం తెలిసింది కాబట్టి ఇవాళ ఇక భయపెట్టి మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాం. మనమందరం చూసినాం, పాత్రికా మిత్రులు చూపించిండ్రు, బీహార్లో ఎన్నికలు వస్తే రక్తం ఏర్లై పారుతుంది, నాటు తుపాకులు గాల్లో పేల్తాయి, బూతులలో ఓట్లు వేయించడానికే ముఠాలను సరఫరా చేసే బందిపోటు ముఠాలు బీహార్ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. బీహార్లో చీకటి పడితే ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి, పొద్దుపూట వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఒకనాడు బీహార్లో ఉండేది. అలాంటి బీహార్లో అనుభవజ్ఞులైన వ్యక్తులను ఇవాళ కేసీఆర్ ఒక ముఠాను తయారు చేసిండు. తెలంగాణను ఆక్రమించుకోవడానికి కేసీఆర్ పన్నాగం చేస్తుండు. ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. ఈ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. కేటీఆర్ కుండే అత్యంత సన్నిహితుడైన మున్సిపల్ శాఖ కార్యదర్శి మీ అరవింద్ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. 6 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన సందీప్ కుమార్ సుల్తానియా 8 శాఖలు ఉన్నాయి, బీహార్ నుంచి వచ్చిండు. వీళ్ళందరినీ కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి పాడుబడ్డ చిప్పు తొప్పిన కేసీఆర్కు సలహాలు ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ను బీహార్ నుంచే తెచ్చుకున్నాడు. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. చైతన్యం ఉన్న సమాజం తెలంగాణ సమాజం. ఈ మట్టిలో పోరాట పటిమ ఉన్నది, ఈ మట్టిలో ఆలోచన చేసే శక్తి ఉన్నది, ఈ మట్టిలో తిరగబడే తత్వం ఉన్నది, ఈ మట్టిలో ప్రాణాలు పోయినా సరే నిటారుగా నిలబడి కొట్లాడే ఒక తత్వము, ఆలోచన ఉన్నది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎందుకు తెలంగాణ ప్రజల్ని అనుమానిస్తుండు, అవమానిస్తుండు కేసీఆర్? ప్రశాంత్ కిషోర్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, అంజనీ కుమార్, సందీప్ కుమార్ ఇలాంటి బిహారీ మూటతోని ఎందుకు కేసీఆర్ జంటగట్టిండో మీరు ఆలోచన చేయండి. దీనికి గల కారణాలు, మూలాలను చూడండి. కేసీఆర్ డిఎన్ఏ, కేసీఆర్ మూలాలు, కేసీఆర్ ముత్తాతలు బీహార్ నుంచి వలస వచ్చిండ్రు. ఇది నేను చెప్తలేను. 2008లో టీవీ5 ఇంటర్వ్యూలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్నకు స్వయంగా కేసీఆర్ చెప్పాడు, మా ముత్తాతలు బీహార్ నుంచి వలస ఇక్కడికి బ్రతకడానికి వచ్చిండ్రు, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. పెద్దలు సత్యనారాయణరావు గారు ఎప్పుడు చెప్పేది, మా ముత్తాతలు బీహార్ నుంచి వచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ నిజం చెప్పడు, సత్యనారాయణరావు గారు చెప్పాలన్నా లేడు. ఇక మిగిలింది ఇవాళ ఉన్నది మీడియాకు అందరితో సంబంధాలు ఉన్నది. గోనె ప్రకాశ్రావు గారు ఉన్నారయ్యా, గోనె ప్రకాశ్రావు గారిని అడగండి, చెప్తాడు. కేసీఆర్ పూర్వీకులు వీళ్ళందరూ ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండ్రో అంటే బీహార్ నుంచి వలస వచ్చిన, తెలంగాణ మీద ఆధిపత్యం సాధించిన, తెలంగాణకే నాయకత్వం వహిస్తున్న, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన అని చెప్పే కేసీఆర్ బీహారోడు. అందుకే ఆయన బీహార్ నుంచి ముఠాను తెచ్చుకొని తెలంగాణను మళ్ళీ ఆక్రమించుకోవాలనుకుంటుండు. అందుకే తెలంగాణ బిడ్డల్లారా ఆలోచన చెయ్యండి. తెలంగాణ ప్రజల్లారా విజ్ఞతతోని నిర్ణయం తీసుకోండి. ఎన్ని త్యాగాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో ఆ త్యాగాలు గాలికి వెళ్లాల్సిందేనా? బీహార్ నుంచి వచ్చిన ముఠాలు మనల్ని ఆక్రమించుకుంటే మనం మౌనంగా ఉందామా? తల వంచుకొని కేసీఆర్కు లొంగిపోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు, నదులకు నడక నేర్పింది కేసీఆరే, నీళ్లకు పరుగులు నేర్పింది కేసీఆరే, ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసింది కేసీఆరే, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఆలోచన కేసీఆర్దే,
రైతు బంధు పథకం కేసీఆర్దే, 24 గంటలు ఉచిత విద్యుత్తు కేసీఆర్దే, ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్దే. ఇలా రకరకాల పథకాలు చెప్పి మీరు ఎన్నడన్నా ఆలోచన వచ్చిందా? మా అపర భగీరథుడు కేసీఆర్ గారు ఇన్ని అద్భుతమైన ఆలోచనలు చేసిండు, దేశానికే ఆదర్శంగా ఉన్నాడు. ఇన్ని ఆలోచనలు కేసీఆర్కు ఉన్నాయని టీఆర్ఎస్ సన్నాసులు చెప్తుంటారు కదా. నేను ఆ సన్నాసులను సూటిగా అడుగుతున్నా. ఆయననే డాక్టరు, ఆయననే లాయరు, ఆయనే ఇంజనీరు, ఆయనే సైంటిస్టు, ఆయననే చంద్ర మండలానికి కూడా చంద్రశేఖరరావు అధ్యక్షుడైతే అద్భుతంగా చంద్ర మండలాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పే సన్నాసులారా, సంకనాకడానికి ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నారా అని నేను అడుగుతున్నా. సిగ్గుందా మీకు? ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీహారీల కాళ్ళకాడ తాకట్టు పెడతారా? ఈ రాష్ట్రానికి ఒక్క ఐఏఎస్ తెలంగాణ బిడ్డలేడా? ఈ రాష్ట్రానికి ఒక్క ఐపీఎస్ ఓడు డీజీపీ పదవి చేయడానికి అర్హత లేదా? ఇవాళ మున్సిపల్ శాఖకు ఒక తెలంగాణ బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ లేడా? సోమేష్ కుమార్కి ఏమో 3 శాఖలు, అరవింద్ కుమార్కి 6 శాఖలు, సందీప్ కుమార్కు 8 శాఖలు. ఎవర్రా వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నా తెలంగాణను ఆక్రమించుకొని తెలంగాణలో పుట్టి పెరిగిన ఐఏఎస్లు ఐపీఎస్లు అనాథలుగా బాత్రూంలో పక్కన కూర్చునే రూమ్ల కాడ వాన్ టిఫిన్ డబ్బా వాడే తెచ్చుకొని వాడే తిని వాడే కడుక్కొని ఇంటికి పోయే పరిస్థితి తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు దాపరించింది. ఇవాళ తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ బిడ్డలారా ఆలోచన చేయండి. మా బిడ్డ, మా పాలమూరు బిడ్డ కష్టపడి పైకొచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రభుత్వంలో నేను ఇంకా కేసీఆర్ కింద గులాంగిరి చేయలేనని ఇసిరి కేసీఆర్ ముఖం మీద కొట్టి రాజీనామా చేసి బయటికి ప్రజలకు వచ్చిండు. మా తెలంగాణ బిడ్డ, మా పాలమూరు బిడ్డ పౌరుషాన్ని చూపించిండు. డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ప్రవీణ్ కుమార్ రాజీనామా కేసీఆర్ ముఖం మీద కొట్టి బయటకు వచ్చిండు. ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న మొన్న లీవ్ మీద పోయిన మా మహేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే, రాజీనామా ఇసిరి కేసీఆర్ ముఖం మీద కొట్టు. ఇంతకంటే అవమానం ఉంటుందా? నిన్ను బీకి బీహారోని అడిషనల్ ఛార్జ్ డీజీపీగా చేశాడు. మా శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమంలో ఐపీఎస్ ఆఫీసర్గా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టించాడు. మహేష్ భగవత్ను ఇంజవన్నో తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ని మధ్యప్రదేశ్ని తీసుకొచ్చి అత్యంత కీలకమైన శాఖలు ఇస్తుంటే ఇంకా ఎన్ని రోజులు మగ్గిపోతారో, ఇంకా ఎన్ని రోజులు కేసీఆర్ కింద నలిగిపోతారని నేను మా అధికారులను అడుగుతున్నా. ఇవాళ ముసలం పుట్టాల్సింది, తిరుగుబాటు జరగాల్సింది ప్రజలలో కాదు, ఐఏఎస్ ఐపీఎస్లలో. ఎందుకంటే తెలంగాణ గుండెకాయనే ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఐఎఫ్ఎస్లు వీళ్ళు కష్టపడితేనే తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఉంటుంది. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్లైన మా తెలంగాణ బిడ్డల్ని నేను అడుగుతున్నా, మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇది మీకోసం కాదు, మీ కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ సమాజం కోసం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత అవమానకరమైన పరిస్థితులు, ఇంతమంది తెలంగాణ బిడ్డలు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఒకడొకటికి 3, 6, 8, 9 శాఖలు ఈ పంకమాల బీహార్ నుంచి వచ్చిన బీహారీ మూటకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే మీరందరూ మౌనంగా ఉండడం భావ్యమా? మురళి అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక దళిత బిడ్డ రాజీనామా కేసీఆర్ ముఖం మీద కొట్టి బయటకు వచ్చాడు. గా ప్రవీణ్ కుమార్కు, గా మురళీకున్న పౌరుషం మహేందర్ రెడ్డికి శివధర్ రెడ్డికి వీళ్ళకి లేదా అని నేను అడుగుతున్నా. వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులు కూలి పని స్థాయిలో పనిచేసి వాళ్ళని చదివించుకుంటే గా బిడ్డలు పౌరుషం చూపించారు, మరి ఈ బిడ్డలు పౌరుషం చూపించాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. కాబట్టి సోదరులారా, ఇక్కడున్న మిత్రులను, పాత్రికేయ మిత్రులను మీరు ఆలోచన చేయండి. పాత్రికేయ మిత్రులు అంటే గుర్తొచ్చింది. అయ్యా, ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన పెట్టుకున్న నమస్తే తెలంగాణ కేసీఆర్ గుండె సప్పుడు, టీ న్యూస్ కేసీఆర్ గుండె సప్పుడు, వీటన్నిటికీ తెలంగాణ వాళ్ళను సీఈఓలుగా పెట్టుకున్నాడు, పత్రికాధిపతులుగా పెట్టుకున్నాడు. ఇవాళ నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో తెలంగాణలో అందరినీ తీసేసిండు, ఆంధ్రోళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టుకుండు. పాత్రికేయ మిత్రులకు తెలుసు, ఇక నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ అల్లం నారాయణ అక్కడ పంపించండు, కట్టాశేఖర్ రెడ్డిని ఇక్కడ పంపించండు, నారాయణ రెడ్డిని ఇంకెక్కడికో పంపించండు. వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన టీ న్యూస్లో నమస్తే తెలంగాణలో రాస్తారు, చూపిస్తారని తెచ్చిండు. ఇవాళ వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించి ఆనాడు ఏ ఆంధ్ర వాళ్ళ మీద విషం చిమ్మిండో కేసీఆర్, ఇవాళ వాళ్ళే కేసీఆర్కు
మనుషులుగా కలిసి ఉందామని మేము చెప్పినాం. ఆంధ్ర తెలంగాణ తారతమ్యం కాదు, భౌగోళిక తెలంగాణ తెచ్చుకుందాం, భౌతికంగా మన అందరం కలిసి ఉందాం, మన ఆలోచన పంచుకుందామని కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆ ఎల్ల అవహేళన చేసిండు, ఎక్కిరిచ్చిండు, నోటుకొచ్చింది మాట్లాడి. మరి ఇవాళ నేను అడుగుతున్నా, నీ సొంత సంస్థలు పనిచేయడానికి కూడా తెలంగాణ పాత్రికేయులకు అర్హత లేదా, జ్ఞానం లేదా? ఆ ఎల్ల అన్నాడు కదా, ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరం ఎక్కువ, తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ అని బ్రాహ్మణుల మధ్య కూడా పంచాయతీ పెట్టి జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టిన కేసీఆర్ ఇవాళ అదే ఆంధ్ర బ్రాహ్మణ్ణి చిన్నజీర స్వామిని తీసుకొచ్చి తెలంగాణ గుండెల మీద కూసబెట్టినావు కదా. ఎందుకు నేను ఇవన్నీ గుర్తు చేస్తున్నా అంటే, ఏ ఉద్దేశం కోసం, ఏ సిద్ధాంతం కోసం, ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ ఉద్దేశాన్ని కేసీఆర్ గారు చంపేస్తున్నాడు. బిహారీలతో, పెట్టుబడిదారులతో ఆక్రమించుకుంటున్నాడు. అధికారాన్ని పదిలం చేసుకోవడానికి ఇవాళ బీహార్ ముఠాలను తెలంగాణలో దించుతున్నాడు. 3 రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ తిరుగుతున్నాడు, ఆయన పక్కన ఇంకొక ఆయన ప్రకాష్ రాజు తిరుగుతున్నాడు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న, కేసీఆర్ 100 మంది ప్రశాంత్ కిషోర్లు, 1000 మంది ప్రకాష్ రాజులు వచ్చినా నువ్వు ఈ తెలంగాణలో గెలవలేవు, నిన్ను గెలవనియరు. నీ అసలు రంగు బయటపడ్డది. నువ్వు నక్క చిత్తులోడివి, నక్క వినయం ప్రదర్శిస్తున్నావు తెలంగాణలని ఈ సమాజానికి తెలిసిపోయింది. ఈ సమాజం అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నది. 100 మీటర్ల గోతి తీసి నిన్ను పాతిపెట్టే రోజులు వచ్చినాయి. కాబట్టి మిత్రులారా, ఇక్కడున్న వాళ్ళకి ఇంకా 12 నెలలు ఓపిక పట్టండి, 12 నెలలు కష్టపడండి, 12 నెలలు ఇంటికాడ అమ్మకు, నాయనకు, తల్లికి, చెల్లికి చెప్పండి, సెలవు పెట్టండి, తెలంగాణ సమాజంలోకి రండి. 80 లక్షల ఓట్లు వస్తే తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుంది. ఇవాళ 40 లక్షల సభ్యత్వాలైనాయి. ప్రతి మనిషి ఇంకొక ఓటు తీసుకొస్తే 80 లక్షల ఓట్లు వస్తాయి, 90 సీట్లు వస్తాయి. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుంది. ఏ రాజ్యం తెలంగాణ ఆత్మగౌరవం వరకు సోనియమ్మ ఇచ్చిందో ఆ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. వేదిక మీద ఉన్న పెద్దలందరం మేము తీసుకుంటున్నాం. ఇక్కడ ఉండే కార్యకర్తలను, తెలంగాణ సమాజాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మీరందరూ ఈ పోరాటానికి 12 నెలలు ఇంటికి సెలవు పెట్టి రాష్ట్రం కోసం పనిచేస్తారా? మీరందరు సిద్ధమా? సిద్ధమైనట్టు వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. మా ఆడబిడ్డలు ఎత్తుతలేరు, అందరు వెనకాల కూడా ఏమే మీకు ఉద్యోగం వద్దా? ఎత్తుతలేవు, ఏం సంగతి? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ, దయచేసి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.